హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకొకసారి కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో ఏంటి అంటే ఎటువంటి ప్లేసెస్ అవేం చూపించట్లేదు నేను మీకు. సో జస్ట్ నా 1 డే ఆఫ్ వర్క్ లైఫ్ ఎట్లా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో మరీ అంత దాన్ని ఏమంటారు అన్నట్టంటే ఇబ్బందిగా ఏమి ఉండదు, ఆడుతూ పాడుతూ జరిగిపోతుంది అనమాట. సో ప్రజెంట్లీ ఏంటి అన్నట్టంటే 7 o'clockకి స్టార్ట్ చేసాము ఈరోజు మేము. అంటే మొత్తం కంపెనీ కూడా ముందే మాట్లాడుకొని వచ్చేసాం అనమాట అందరం. ఏంటంటే 7కి స్టార్ట్ చేద్దామా, 8కి స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి. సో 7కి స్టార్ట్ చేస్తే ఏంటంటే హైవే మీద చాలా ఈజీగా ఉంటుంది మాకు, ట్రాఫిక్ తగలకుండా. సో అందుకోసమే ఈరోజు మేము ఏం చేసాము అన్నట్టంటే 7 o'clock ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి 3 o'clock వెళ్ళిపోవచ్చు, మళ్ళీ తర్వాత పోయి ఈవినింగ్ కల్కి మూవీ చూడొచ్చు అని చెప్పేసి. మార్నింగ్ అంతా మీటింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకునేసేసి వెండర్స్తో మాట్లాడుకొసుకునేసి నెమ్మదిగా ఏంటి అన్నట్టంటే సరే ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, నెమ్మదిగా అందరం కలిసి ఏంటి అన్నట్టంటే సరే లంచ్కి వెళ్దాము. యూజువల్లీ ఏంటంటే ఎవ్రీ వీక్ మాకు ఒక టీమ్ లంచ్ ఉంటుందన్నమాట. అండ్ ఎవ్రీ క్వార్టర్ మాకు వచ్చేసేసి ఆఫీస్ కంపెనీ డిన్నర్ ఆర్ లంచ్ అవి ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఏంటి అన్నట్టంటే మేము మొత్తం ఆపరేషన్స్ టీం వాళ్ళమందరం కూడా సరే వెళ్దాము ఈరోజు లంచ్కి అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకోటి ఏంటి అన్నట్టంటే మా ఆఫీస్ టైమింగ్స్ గురించి చెప్పాను కదా నేను మీకు. యూజువల్లీ 8 to 4 ఉంటుంది. వీక్లో ఏంటి అన్నట్టంటే మేము ఒకరోజే ఆఫీస్కి వెళ్తాము, మిగతా రోజులంతా కూడా ఇంట్లోంచి పని చేస్తాం అనమాట. సో మా ఆఫీస్లో ఇంకోటి ఏంటి అన్నట్టంటే నార్మల్ కుక్కల్ని తెచ్చుకోవడం వెళ్ళవడు, దాని తర్వాత డ్రెస్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మాకు. సో మేము షార్ట్ వేసుకోవచ్చు, లేకపోతే టీ-షర్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ మీటింగ్స్ ఉంటాయో, లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఉంటాయో, లేకపోతే ఎప్పుడైతే క్లయింట్ మీటింగ్స్ ఉంటాయో అప్పుడే మేము ఏంటి అన్నట్టంటే పద్ధతిగా షర్ట్ ప్యాంట్ వేసుకొని వస్తామన్నమాట అట్లా. సో ఇప్పుడు చూసారు కదా, యూజువల్లీ తినడానికి పోతున్నాం, ఇంకొద్దిగా పొట్టలో ఉండేది అరిగించుకోవాలని చెప్పేసి ఇంకా స్టేర్స్ తీసుకుంటున్నాం అనమాట, ఎలివేటర్ తీసుకోవట్లేదు. ఇది ఏంటో ఒక టైప్ ఆఫ్ మంచి ఫీలింగ్ వస్తుంది ఆఫీస్కి వస్తే. ఎందుకు అన్నట్టు మంచిగా క్యూబికల్లో కూర్చొనేసేసి దాన్ని ఏమంటారు మంచిగా నా రూమ్లో చుట్టూ బిల్డింగ్లు చూసుకుంటా హాయిగా పని చేసుకుంటుంటే మనసుకి అంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే. ఇంట్లో ఉంటే ఏమవుతుంది అన్నట్టంటే అదే బెడ్రూమ్లో పండుకోవడు, అక్కడే లేవుడు, అక్కడే పని చేసుడు, ఇవన్నీ ఉంటాయి. సో అవి కొద్ది ఇట్లా అనమాట. సో మొత్తానికి కింద లాబీలోకి వచ్చేసినాం. ఇంకోటి ఏంటి అన్నట్టంటే మా ఆఫీస్ చుట్టూతర కూడా ఏంటి అన్నట్టంటే మా ఆఫీస్ చుట్టూతర అన్ని రెస్టారెంట్సే. సో ఎట్లా అంటే మీరు అసలు అడుగు బయట పెడితే చాలు మొత్తము క్యాక్టస్ క్లబ్, దాని తర్వాత షోషా, దాని తర్వాత దాన్ని ఏమంటారు మొత్తం సూషీ చైన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ బిల్డింగ్ చూస్తున్నారు అక్కడే మా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. సో ఏంటి అన్నట్టంటే మాకు అక్కడ స్పోర్ట్స్ అంటే యూజువల్లీ టేబుల్ టెన్నిస్కి, దాని తర్వాత వీటన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఇది పింగ్ పాంగ్ గేమ్స్కి, దాని తర్వాత ఐ థింక్ బ్యాడ్మింటన్ కూడా ఉంది, షవర్స్ కూడా ఉంటాయి అన్నమాట మాకు అక్కడ ఆఫీస్లో. సో ఒకవేళ మేము ఓవర్ నైట్ వర్క్ చేయాలి, లేకపోతే ఏమైనా బిజీ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాము అన్నట్టంటే కనుక రాత్రి ఆఫీస్లోనే పడుకుంటాము. పడుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి షవర్ చేసుకునేసేసి ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. సో అట్లా ఆఫీస్లో ఎమ్యూనిటీస్ అయితే దానికి అసలు డోకానే లేదు అట్లా. ఇంకేంటి అన్నట్టంటే ఎదురుగానే మేము ఈరోజు క్యాక్టస్ క్లబ్కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో నెమ్మది ఇంకా నడుచుకుంటూ వెళ్తాం, ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ తీసుకొని మొత్తం చుట్టూతర తిరిగిపోవాలంటే మనకు అయ్యే పని కాదు అది. సో నెమ్మది నడుచుకుంటూ పోతే అట్లా కొద్దిగా పొట్ట కూడా లైట్ అవుతుంది, పోయినామంటే గట్టిగా తినొచ్చు అని చెప్పేసి ఆ ప్లాన్లో వెళ్తున్నాము. ఇంకోటి ఏంటి అంటే మీకు చెప్పాను కదా, కెనడాలో యూజువల్లీ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి ఏంటి అన్నట్టంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ ఆన్లైన్లో ఇండీడ్లో వాటిలో దొరికినట్టు రోజు 100 to 200 అప్లికేషన్స్ పంపిస్తూ ఉంటారు కదా. లేదు, అది చాలా తప్పు. అంటే ఇన్ఫ్యాక్ట్ మా కంపెనీకి కూడా యూజువల్లీ మొత్తం అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేస్తుంటారు కదా, నాకు ఐడియా ఉంది. ఏంటి అన్నట్టంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఏంటి అన్నట్టంటే యూజువల్లీ వచ్చిన అప్లికేషన్స్ అంత దూరం రావు. అంటే ఏంటి అన్నట్టంటే హైరింగ్ వరకు వెళ్ళవు అవి. ముందే ఏమవుతుందంటే ఇంటర్నల్గా జాబ్ పోస్టింగ్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయినప్పుడు ఏంటి అన్నట్టంటే ఇంటర్నల్లీ ఎవరైనా తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్స్లో ఉండేవాడు సేల్స్కి వెళ్ళాలన్నా, సేల్స్లో నుంచి ఆపరేషన్స్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు ఆపరేషన్స్లో ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే కూడా సాఫ్ట్వేర్ నేర్పించుకొని మరీ పంపించుకుంటారు. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో అదొకటి మా దగ్గర బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో అట్లా మొత్తము చేస్తారు. యూజువల్లీ ఏంటి అన్నట్టంటే ఆన్లైన్లో మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా వాడు రిజెక్ట్ చేస్తాడే తప్ప, ఎందుకంటే కొత్తగా స్టూడెంట్ పర్మిట్ మీద వచ్చి డైరెక్ట్గా జాబ్స్కి అప్లై చేసుకొని గెట్ అయ్యిన వాళ్ళైతే చాలా తక్కువ మంది నాకు తెలిసి. బట్ ఏంటి అన్నట్టంటే దీనికి సపరేట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట.
అంటే మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేసి. దానికోసం కూడా ఒక వీడియో మంచిగా టైం ఉన్నప్పుడు చేసి పెడతాను నేను. సో ఫైనల్లీ క్యాక్టస్ క్లబ్కి వచ్చేసాము, మా ఆఫీస్ ఎదురుగుండే దాంట్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏంటి అంటే వాకిన్సే అనమాట, మనం ఏం రిజర్వేషన్ అవేమీ అవసరం లేదు. సో ప్రస్తుతానికి ఆ అక్కేమో మనకి రిజర్వేషన్ ఉందా లేదా అని అడిగింది. లేదని చెప్పినాం. సర్లే పాండి ఏడ కూర్చుంటారు అంటే బయట కూర్చున్నప్పుడు మంచిగా సూర్యుడు కొడుతుంది కదా, సో మంచిగా ఎండ కనుక కూర్చుంటే మంచి తినేది కూడా మంచి వంట పడుతుంది అని చెప్పేసి అట్లా ఇంకా నెమ్మదిగా ఆమెతో మాట్లాడి. మీన్వెల్ ఏంటి అన్నట్టు ఈ మీటింగ్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ మాకు ఈ మీటింగ్ లంచ్ అండ్ మీటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇదేంటి అంటే జస్ట్ సోషలైజ్ అవ్వడానికి మేము దీంట్లో ఏమి మనము దాన్ని ఏమంటారు ఆఫీస్ పరంగా ఏం డిస్కస్ చేయము. జస్ట్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడమే, నువ్వేం చేస్తున్నాం మేమేం చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి. సో కాబట్టి జస్ట్ ఫర్ సోషలైజింగ్, నథింగ్ ఎల్స్. మంచిగా ఏంటంటే రోజులో 8 గంటలు పని చేయాలంటే దాంట్లో 3 గంటలు మేము ఇదే పని చేస్తుంటాం. వస్తాం, తింటాం, కూర్చుంటాం, సోషలైజ్ అవుతాం, వెళ్ళిపోతాం. ఇది ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ అబ్బా. ఇది బాగా నచ్చుతుంది నాకు. ఎవ్రీ వీక్ ఇలా చేస్తాం అన్నమాట మేము. సో ఫైనల్లీ కూర్చున్న తర్వాత ఈ అక్క వచ్చింది. ఇట్లా వచ్చి ఇంకా ఫైనల్లీ మేము ఆర్డర్ రెడీ ఉందా లేదా అని చెప్తే సరే ఆర్డర్ రెడీ ఉందని చెప్పేసి అన్నిటికంటే ఏదైతే ఖరీదు ఎక్కువ ఉంటుందో అది పట్టుకొని ఆర్డర్ చేస్తున్నాం. ఇంకా దాంతోపాటు డ్రింక్స్లో వచ్చేసేసి యాపిల్ ఆర్డర్ చేసినాను నేను, ఎందుకంటే అది కొద్దిగా బాగుంటుంది తాగడానికి కూడా, నోటికి టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి. మిగతా వాళ్ళు పైనాపిల్, ఒకటేమో స్ట్రాబెర్రీ ఆర్డర్ చేసుకుంటాం. సో మొత్తానికి అదే అందరు నవ్వుతుర్రు అనమాట, ఏంది అన్నట్టు అన్నిటికంటే కాస్ట్లీ ఇది ఆర్డర్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. సో అట్లా ఇంకా మా వాడు కత్తి లాంటి కుర్రాడు కౌశిక్ ఏంటి అన్నట్టు వాడు అందరికి నచ్చింది ఆర్డర్ చేయడుగా. వాడు ఏదో రూట్ వెరైటీ ప్రతిసారి కొత్త ట్రై చేస్తుంటాడు వాడు. సో వాడేదో బర్గర్ గిర్గర్ ఆర్డర్ చేసుకుండు. ఇంకా మా వాడు ఏకందీప్ వీడు కూడా ఏంది అన్నట్టు వీడు వెజిటేరియన్ ప్యూర్, సో నాన్ వెజ్ అనేది లేదు, బ్యాపటైజ్ అయ్యాడు. సో దానివల్ల మనవాడు కూడా ఏదో వెజ్జీ సంథింగ్ ఆర్డర్ చేసిండు అనమాట. సో అట్లా మొత్తానికి అట్లా బిల్లు మొత్తం పేలేటట్టు ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని సోదే మాట్లాడేది. ఒకటేంటంటే ఇట్లాంటి టీమ్ బిల్డింగ్, టీమ్ కల్చర్ మీటింగ్స్లో ఒకటి మనకేంటి అన్నట్టు పర్సనల్ రిలేషన్షిప్స్ మాత్రమే పెరుగుతాయి దీంట్లో, ఓకేనా. ఎటువంటి ప్రొడక్టివ్ వర్క్కి సంబంధించింది ఏమి ఉండదు. జస్ట్ మనము మన లైఫ్లలో ఎట్లా చేస్తున్నాం, ఏంది కథ, ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, ఏంది కథ అని మాత్రమే మాట్లాడుకుంటే దీనివల్ల ఏంటి అన్నట్టు ఒక ప్రాపర్ స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఎంప్లాయీస్ మధ్య పెరుగుతుంది అనమాట. ఇది ఒక పాలసీ కంపెనీది, ఓకే. సో అది కంపల్సరీ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మేము పోవాలి, చేయాలి. సో కాబట్టి ఈరోజు ఏంటి అన్నట్టు డెవలప్మెంట్ టీం వాళ్ళందరూ కూడా ఆఫ్ తీసేసుకున్నారు, ఎందుకంటే లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ ఒక రోజుతో పాటు మొత్తం ఆల్మోస్ట్ 4 days హాయిగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. మేమేంది అంటే ఇది వాళ్ళు ఎట్లాగో రారుగా కామ్గా గట్టి తినేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మా ప్లాన్లో మేము ఉంటాం అన్నమాట. సో మొత్తానికి ఆర్డర్ చేసినాం, అక్క మొత్తం మెన్యూలు తీసుకుంది, నెమ్మదిగా వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు తెచ్చేసరికి ఇంకొక 15-20 minutes పడుతుంది ఈజీగా. సో ఫైనల్లీ మేము అన్నీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అట్లా కూర్చున్నాం అనమాట. కూర్చొని జస్ట్ ర్యాండమ్గా ఉండే దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సో మా ఎంప్లాయీస్ గురించి, దాని తర్వాత మొన్న ఆర్డర్ చేసిన ఫుడ్ గురించి, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ వచ్చింది కదా, ఫ్యామిలీ ఫిజిషియన్ గురించి. సో వీటన్నిటి గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట ఈ వీడియోలో. ఇంకోటి ఏంటి అన్నట్టు రీసెంట్గా జరిగిన చేంజెస్ ప్రకారం సాఫ్ట్వేర్లో మా కంపెనీలో కానీ మాకు తెలిసిన కంపెనీస్లో కానీ ఎంటర్ కావాలంటే ఇంటర్న్షిప్ త్రూ ఎంటర్ అవ్వడం అనేది చాలా ఈజీ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు అంట. అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఇంటర్న్షిప్ త్రూ వెళ్ళడం అనేది చాలా సింపుల్ ఉంటుందంట. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నా, లేకపోతే మీ యూనివర్సిటీస్ నుంచి మీకు ఇంటర్న్షిప్స్ వస్తున్నా కనుక మీరు దాన్ని వదిలిపెట్టకుండా తీసుకోండి. ఐ నో అది టైం కన్జ్యూమింగ్ థింగ్ అది, బట్ స్టిల్ అలా ఉంటే మాత్రం మీకు ఒకసారి లైఫ్ సెట్ అయిపోతుంది కదా. సో దానివల్ల Let's wait for like 1 month. It's very hot. Still getting all the rest. You need to apply the ointment till it is done. Chicken sandwich are also very hot, so I'll slide it over for you there. Over there. Right on this side. Mini burgers coming as well. We didn't forget about you. Go there now. Let me. कैसे? No. I say there. Let me do the video of this, right? Here in the representation, like this representation is very good. So what is this one? Truffle fries.
Okay, truffle fries. Okay. I think. Make sure there's a sauce inside. Oh yeah, there's a sauce. That's correct. Bro, you already started? You see this guy's videos? Yeah. He's in the grocery store, like banana leaf. Even the dinner. That is vegetarian. He uploaded the video for dinner. Oh, I didn't see that one recently. Which one? The dinner. The office dinner. You have. Oh yeah, I've uploaded that. Yeah, you didn't see that. Thank you so much. Enjoy, guys. Thank you. What is that? It's just normal fries and a Feeney burger. Feeney burger. Tacos. And what's that? That's a chicken burger. And that's a beef burger, right? No, it's a plant-based. Plant-based beef burger. సో ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది. నేనేమో టాకోస్ ఆర్డర్ చేశాను, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బర్గర్ ఆర్డర్ చేశారనమాట. ఇంకా ఫుల్ కొమ్మేసాం. ఆల్మోస్ట్ మా ఇట్లాంటి మీటింగ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర 2 to 3 hours ఈజీగా ఎగిరిపోతుంది రోజులో మాకైతే. మొత్తానికి పొట్టాలకి ఇట్లా అన్నీ నింపుకొనేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం. సో మాకు ఒకటి మంచిది ఏంటి అన్నట్టంటే ఆఫీస్కి విహారయాత్రకు పోతున్నట్టు వస్తున్నాం అనమాట మేము. సో వారానికి ఒకరోజు వస్తాం. గది కూడా కాలో ఉన్న చెయ్యి నొప్పి లేచిందంటే గది కూడా రాము. కాకపోతే ఏంటంటే కోవిడ్ ముందు ఏంటి అన్నట్టు ఫుల్ ప్రతిరోజు పోవాల్సి వచ్చేది, రోజు స్ట్రెస్ అది ఇది ఫుల్గా ఉంటుండే. కానీ కోవిడ్ తర్వాత ఏమైపోయింది అన్నట్టు అరే బాబు నువ్వు దునియాలో ఏడకెళ్ళానో కూర్చొని పని చేయి, కానీ పని మాత్రం జరగాలి అంతే, అంతమించి ఏం లేదు. సో నువ్వు పొద్దున్న చేస్తావా, సాయంత్రం చేస్తావా, ఎల్లుండి చేస్తావా, అది సంబంధం లేదు, కాకపోతే టైంకి జరిగిపోవాలి. ఇంకా నెమ్మదిగా మేము ఇట్లా బయటకు పోతున్నాం. ఇంకా స్లోగా సరే చూద్దాము, చేసుకుంటూ వెళ్దాం వ్లాగ్స్ అన్నట్టు పట్టుకొచ్చిన. ఇంకోటి ఏంటి అన్నట్టు మా ఆఫీస్ వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఏదైనా వ్లాగ్ చేసుకోవాలన్నా, లేకపోతే బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే అసలు ఏమైనా హెల్ప్ కావాలన్నా చాలా ఫ్లెక్సిబుల్. మేబీ ఇట్లాంటి ఇంటరాక్షన్స్ వల్లనే ఏమో, నాకు తెలిసి టీమ్ బిల్డింగ్ వల్లనే ఏమో మంచి బాండింగ్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ మధ్య ఏర్పడుతుంది. సో యూజువల్లీ మేమైతే ఇట్లా ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్కరిని బయటికి తీసుకెళ్ళడము, మాట్లాడడము, ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, దాని తర్వాత వాళ్ళతో లంచ్కి వెళ్ళడము, బైకింగ్కి వెళ్ళడము అట్లా. ఫైనల్లీ తినేసిన తర్వాత గెట్టాగో మనం ఆఫీస్కి వచ్చి ఇంకా అంతా అర్ధగంట ఏమో ఉన్నట్టుంది కంప్లీట్ అయ్యే ముందు. సరే మొత్తం ఒక కాస్ట్ అనాలిసిస్, గీస్ట్ అనాలిసిస్ చేసి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ చేసిపోదాం అని చెప్పేసి మొత్తం బొంబాయి చేస్తున్నాం. సో మొత్తం అంతా క్యాలిక్యులేషన్స్ చేసుకొని మళ్ళీ రేపొద్దున వస్తే మళ్ళీ అప్డేట్ చేయాలి కదా. సో అవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా ఇంకా షిఫ్ట్ క్లోజ్ చేసినాం అనమాట. మనకేంది అన్నట్టంటే మార్నింగ్ మనం లేట్గా వచ్చినా పర్లేదు, మనం అయితే టైంకి మనం సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. అది మన జీవితం యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో మార్నింగ్ ఎంతైనా లేట్ కానీ ట్రాఫిక్ అని చెప్పి తప్పించుకుంటాం, కానీ ఈవినింగ్ ఏముండదుగా. అందులో కల్కి సినిమా రిలీజ్ అయ్యాయి, పోవాలి ఖచ్చితంగా, అక్కడ లేట్ కావద్దు. సో అట్లా మొత్తానికి ఆఫీస్ కంప్లీట్ చేసుకొనేసేసి పోయి ఫ్రిడ్జ్లో చూసి ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయేమో మనకి కూల్ డ్రింక్లు వేసుకొని పోదామని చెప్పేసి పోయి చూసి అక్కడ నుంచి నెమ్మదిగా మళ్ళీ మేమందరం కూడా దిగుతున్నాం అనమాట. మాదేంది అన్నట్టంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నట్టు మేమందరం ఏం చేస్తాము అన్నట్టంటే ఒకటే టైంకి వస్తాం, ఒకటే టైంకి వెళ్తాం. సో అఫ్కోర్స్ మీకు చెప్పినట్టు మార్నింగ్ టైంలో అయితే టైంకి రాము, ఏదో అటు ఇటు అవుతూ ఉంటుంది ట్రాఫిక్ వల్ల. కానీ ఈవినింగ్ మాత్రం బరాబర్ టైంకి పోతాం అనమాట. మాకు పని ఉన్నా లేకపోయినా టైంకి మాత్రం దిగేసేయాల్సిందే అట్లా. సో నెమ్మదిగా అదే డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మన కత్తిలాంటి కుర్రాడు కౌశిక్ కల్కి మూవీ పోయి వచ్చిండు, మామూలు నచ్చలేదంట, అసలు ఎగురుతున్నాడు. దాన్ని ఏమంటారు అశ్వత్థామ అని, దాని తర్వాత కర్ణుడిని చూసిన తర్వాత అసలు ఆగుతలేడు మనోడు. కల్కి 2 కోసం వెయిటింగ్ అనమాట. దాని గురించి చెప్పిండు. కాకపోతే ఏంటంటే మేము టికెట్స్ వేరే సిటీలో బుక్ చేసుకున్నాం, వైట్ రాక్ అని చెప్పేసి. మాకు సరీ దగ్గర నుంచి ఇంకొక 20 minutes పడుతుంది. సరే అటు వెళ్ళాలంటే ఫస్ట్ నేను ఇంటికి చేరుకోవాలి, రాత్రి 7 షో కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ తెచ్చిన ప్యాకేజెస్ అన్నీ కూడా లోడ్ చేస్తున్నాడు. ఆ ఏకందీప్ ఉన్నాడు కదా, మా ఏకందీప్ సింగ్, వాడు మా హార్డ్వేర్ ఇంజనీర్ అనమాట. సో మొత్తం ట్యాబ్లెట్లు గిట్లా, సాఫ్ట్వేర్ గిట్లాగా మొత్తం ఆ గీరింగ్లు అన్నీ టెస్ట్ చేసేది వీడే. సో అదే చెక్ చేస్తున్నాం, ట్యాబ్లెట్లు అవి ఇవి, డాష్ కెమెరాలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాడు ఏమేమి తీసుకెళ్తున్నాడో చూసుకొనేసి ఇంకా నెమ్మదిగా మళ్ళీ మేము కలిసేటందుకు దగ్గర మాకు ఒక వారం పడుతుంది. సో మళ్ళీ ఆ వారం రోజులు కలవం కదా అని చెప్పేసి కాసేపు అక్కడిక్కడ ముచ్చట్లని వేటేసేసి ఇంకా బయలుదేరదాం కదరా బాబు అని చెప్పేసి అనుకునేసరికి ఎండ మాత్రం దుమ్ము లేపుతుంది మాకు. ఎందుకంటే డైరెక్ట్ యూవీ రేస్ పడతాయి. మన ఇండియాలో లాగా పైన ఓజోన్ లేయర్ ఉండి సావదుగా ఇక్కడంతా మొత్తం ఈ ప్రజలందరూ కూడా గబ్బు లేపి పెట్టారు అట్మాస్ఫియర్ని. సో అట్లా. సో ఫైనల్లీ మొత్తానికి ఎక్కేసేసి ఇంకా బయలుదేరుతాం రా బాబు, సినిమాకి లేట్ అవుతుందని ఉరుక్కుంటూ పోయి కార్ ఎక్కేసి పోయేదారిలో ఏంది అన్నట్టు మన కౌశిక్ని డ్రాప్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆన్ ద వేనే పడుతుంది. మాకు కూర్చోవాలంటే సీటు మస్తు హీట్ ఉందని చెప్పేసి ఫస్ట్ ఏసీ వేసుకుందామని ఏసీ వేసాం. అట్లా మొత్తానికి అట్లా ఈరోజు ఆఫీస్ అయిపోయింది.
ఫైనల్లీ ఇంటికి వచ్చి మా మమ్మీని పిక్ చేసుకొని వైట్ రాక్ అయితే వచ్చేస్తున్నాను అనమాట నేను. సో మా ఇంట్లోకి వెళ్ళి దగ్గర ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే పట్టింది. కాకపోతే ఈ ప్లేస్ చూడరు మొత్తం తెల్ల సంతానే అంతా కూడా. సో ఈడ చూసినా మొత్తం వీళ్ళ మన సిటీలో, దాని తర్వాత అటు బర్నబీ ఇచ్చాడు అంతా కూడా కనీసం మన వాళ్ళ వాసన గట్టిగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఏందిరా అంటే అందరు తెల్లోళ్ళే, అంటే అందరంటే ఆల్మోస్ట్ 90% పాపులేషన్ తెల్లోళ్ళే వచ్చారు. సో ఇప్పుడు వచ్చింది మనం ఏంది అన్నట్టంటే ఇది కూడా హాలీవుడ్ సినిమాస్ వైట్ రాక్. సో ఇది ఏంటి అన్నట్టంటే మన కత్తిలాంటి కుర్రాడు కౌశిక్ చెప్పాడు కదా, ఏంటి అంటే అన్న ఇక్కడ బాగుంది, కొద్దిగా డీసెంట్గా ఉంటారు, గిరవరు మంచిగా, నీకు ఆంటీకి అయితే బాగా సెట్ అవుతుంది, హాయిగా కూర్చొని చూడవచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇక్కడ బుక్ చేసినాం అనమాట. సో ఈ 2 టికెట్లు కలిపి మాకు దగ్గర $50 పడ్డాయి. అంటే ఆలోచించండి, $50 పెట్టి మేము 2 టికెట్లు పెట్టి వచ్చినాం. కాబట్టి ఇండియాలో సినిమా చూసేట వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వండి, థియేటర్కి పోయే చూడండి. ఎందుకంటే ఇంట్లో ఓటీటీల్లో వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ మేము ఏంది అన్నట్టంటే ఓటీటీలో చూడలేక, థియేటర్కి పోలేక, ఇట్లాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. కానీ మీరు లక్కీ ఫెలోస్ అక్కడ ఇండియాలో ఉండేటోళ్ళు. సో ఖచ్చితంగా థియేటర్కి పోయే చూడుర్రి, ఓకేనా? ఎందుకంటే గా ఫీల్ రాదబ్బా గందుకే. సో మొత్తానికి వచ్చేసిన తర్వాత మేము ఏంటంటే పార్కింగ్ కోసం అటు ఇటు ఎత్తుకున్నాం. ఎక్కడ చూసినా ఈడ పార్క్ చేస్తే మీకు ఫైన్ అని చెప్పి పెట్టారు. సరే తిరిగి ఏడొకడైతే పార్కింగ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మస్తు తిరుగుతుండే. అట్లా తిరిగిన తర్వాత ఏంటంటే మాకు ఇక్కడ ఒక్క చోట పార్కింగ్ దొరికిందనమాట. ఇంకా అది సంగతి. సో మొత్తానికి సినిమా అయిపోయింది. 3 గంటలు ఇంకా వచ్చి కార్లోకి ఇట్లా కూర్చొనేసేసి మంచినీళ్ళు తాగి, సరేరా బాబు నెమ్మదిగా మన బతుకు జట్కా బండి పట్టుకొని మన ఊరికి పోదామని చెప్పేసి కార్ ఎక్కినాం అనమాట. ఎక్కేసేసి ఇంకా ఎట్లాగో ఒక 20 minutes పడుతుంది పోనీకి. ఇంటికి పోయిన తర్వాత తినడానికి ఏం లేదు, వెళ్ళి వండుకొని తిందామని చెప్పేసి బయలుదేరుతున్నాం. సో మొత్తానికి ఇదండి నా స్టోరీ, 1 single day ఆఫ్ వర్క్ లైఫ్. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటి అంటే ఇట్లాంటి వీడియోస్ మిమ్మల్ని సాగొట్టడానికి పెడుతూనే ఉంటా. సో డూ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ యూర్సెల్ఫ్ ఎ గుడ్ నైట్. బాయ్.